హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఒక కమర్షియల్ సినిమాని రీడిఫైన్ చేసిన స్టార్. ఒక కమర్షియల్ హీరో అంటే ఒక లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ అనేది ఎలా ఉండాలి, ఆ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరో ఎలాంటి డైలాగులు చెప్పాలి, ఇలా చెప్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా, ఇలా చెప్తేనే జనాలు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి మనందరికీ చూపించిన యాక్టర్ నందమూరి బాలకృష్ణ గారు. మన రీసెంట్గా వచ్చిన లెజెండ్ కానివ్వండి, సింహ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఒక కమర్షియల్ హీరో డైలాగులు చెప్తుంటే ఎలా ఉంటుందనేది క్లియర్ కట్ పిక్చర్ మనకి బాలకృష్ణ గారు చూపిస్తూ వచ్చారు. కొంచెం ముందుకెళ్తే లక్ష్మీ నరసింహ సినిమాలో ఇప్పుడు కూడా వేళ్ళు విరుచుకునే సినిమా మనందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు కూడా మనందరం చేస్తూ ఉంటాం అలాంటి పనులు. అలాగే ఒక ఫ్యాక్షన్ సినిమాని కమర్షియల్గా తీసిన సమరసింహారెడ్డిలో ఆయన తొడగొట్టడం కానివ్వండి, ఆయన సంభాషణలు కానివ్వండి, ముఖ్యంగా ఆ ట్రైన్లో వెళ్తుంటే జయప్రకాష్ రెడ్డిని ఇట్లా పట్టుకొని విడిపించుకో అని చెప్పేసి చెప్పడం కానివ్వండి, అవన్నీ కూడా బాలకృష్ణ గారు అనగానే ఇవన్నీ మనకి మైండ్లో గుర్తుకొస్తాయి. వీటితో పాటు భైరవ ద్వీపం లాంటి సినిమా, ఆదిత్య 369 లాంటి సినిమాలు కూడా మనందరికీ బాగా గుర్తుకొస్తూ ఉంటాయి. ఆయన ఒక కమర్షియల్ హీరోగా ఒక సోషల్ మూవీస్ చేస్తూ వచ్చారు, ఒక సైఫై సోషల్ ఫ్యాంటసీ మూవీస్ కూడా చేస్తూ వచ్చారు, పౌరాణికం కూడా చేశారు. ఆయన కృష్ణార్జున విజయం అని చెప్పేసి ఒక పౌరాణిక సినిమా చేశారు. ఆయన కృష్ణుడిగా అర్జునుడిగా ఆయన డ్యూయల్ రోల్ చేశారు. శ్రీరామరాజ్యంలో మళ్ళీ రాముడిగా కూడా చేశారు. పాండురంగంలో కృష్ణుడిగా చేసిన పెద్దగా ఆడలేదు. బట్ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్లో ఎన్టీఆర్ చేసిన పౌరాణిక పాత్రలన్నీ కూడా చిన్న చిన్న జలకులన్నీ కూడా బాలకృష్ణ గారు అలా యాక్ట్ చేసి అవన్నీ మనకు చూపిస్తూ ఉంటే నిజంగా అభిమానులందరికీ పండగే. ఒక కమర్షియల్ స్టార్ ఒక కమర్షియల్ సినిమాని ఇంకొక మెట్టు ఎక్కించి, ఇన్ఫ్యాక్ట్ చాలా మెట్లు ఎక్కించి ఇలా ఉండాలి కమర్షియల్ సినిమా, ఇలా ఉండాలి కమర్షియల్ హీరో అని చెప్పేసి చూపించిన యాక్టర్ బాలకృష్ణ గారు. అండ్ ఈ పుట్టినరోజుతో ఒక కమర్షియల్ స్టార్గానే కాకుండా ఆయన ఒక అద్భుతమైన నటుడు. ఆ ఒక యాక్టర్ అనే ఒక బాలకృష్ణ కూడా బయటకు వస్తూ చాలా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇస్తున్న ఎనర్జీ కానివ్వండి, మీరు చూపిస్తున్న ఉత్సాహం కానివ్వండి, ఇంకా రెట్టింపు ఎనర్జీతో రెట్టింపు ఉత్సాహంతో మీరు మాకు సినిమాలు చేస్తూ ఉండాలి. అలాగే ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఏదైతే బసవతారకం హాస్పిటల్ ఏదైతే చేస్తున్నారో దాని ద్వారా చాలామందికి ఇంకా కూడా ఆరోగ్యం మీ హాస్పిటల్ ద్వారా, మీ రీసెర్చ్ సెంటర్ ద్వారా అందరికీ కూడా క్యాన్సర్ క్యూర్ అనేది అందివ్వాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా బాలకృష్ణ గారికి కామెంట్ రూపేణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.